ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ ప్రశ్నలోనే సమాధానం ఉంది. నిజంగానే యెహోవాకి అసాధ్యమైంది అన్నట్టు ఏది లేదు. ప్రతిదీ ఆయన కంట్రోల్ పవర్లోనే ఉంది. ఈ మాట ఆయన సర్వశక్తిని చూపిస్తుంది. ఆయన ఎంత గొప్పవాడో అని చూపిస్తుంది. మానవుడు అనేవాడు ఆయన ముందు ఎంత అల్పమైన వాడో అని మనం చూడగలం. ఈ అధ్యాయం అంతటా అన్ని అసాధ్యములు మాత్రమే సాధ్యపడతా వచ్చినాయి. ఒక దేవుడు మానవుడిని దర్శించుటకు రావడం ఏంటి, ఒక దేవుడు మానవుడితో ఆహారం పంచుకోవడం ఏంటి, 99 సంవత్సరాలు ఉన్న మనుషుడికి ఒక కుమారుడు జన్మించడం ఏంటి, ఇవన్నీ జరిగింది కేవలము దేవుడికి సమస్తమును సాధ్యము అనే మాటతోటి. మన యొక్క బ్రతుకు జీవితంలో కూడా ఇదే ప్రశ్నని మనం చూసుకున్నట్లయితే మనం ప్రతిదీ ఏదైతే మనకు చేత కాదో ఈ ప్రశ్నల్లో మనం పెట్టుకోవచ్చు. ఒక సవాళ్ళుగా చూడొచ్చు. అనేక సమస్యలు, అనేక పరిస్థితులు, మన ముందు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ అసాధ్యంగా కనబడతాయి. ఎప్పుడైతే మనం దేవుని చిత్తంలోకి వస్తామో ఆ అసాధ్యం అనే వాటిని దేవుడు సునాయాసంగా తీర్చుకుంటూ వస్తూ ఉంటాడు. మనం ఆయన మీద నమ్మిక మాత్రమే ఉంచాలి. మనం దేవుని చిత్తంలో ఉండడం నేర్చుకోవాలి. ఆయనకి ఇష్టమైంది మాత్రమే చేయడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆయన అధికారం కిందికి రావడం నేర్చుకుంటామో, ఆయన మాట వినడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, దేవుడు మన పక్షాన ఎన్ని అసాధ్య కార్యములైనా సాధ్యం చేయగలడు. మన ముందు కనబడుతున్న ప్రతిదీ అసాధ్యంగానే ఉంటుంది. మనం చేసేటప్పుడు అన్ని అడ్డుబండలే ఉంటాయి. మనం ఏ సమస్య అయినా మనం ఎదుర్కొనేటప్పుడు అది మనకు అడ్డుబండగానే ఉంటాయి, అసాధ్యంగానే పడతాయి. ఎంత నష్టం కలుగుతుందో అనే భయం అవుతూ ఉంటుంది. ముందుగానే మనం కాన్సిక్వెన్సెస్ ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఏ భారమైనా, ఏ కష్టమైనా ఎప్పుడైతే మనం ఆయన చేతుల్లోకి తీసుకొచ్చి పెడతామో అది ఏదైనప్పటికీ దేవుడు సాధ్యం చేయగలడు. అది ఒక సేవా జీవితమైనా ఇది యెహోవాకు అసాధ్యమైంది అంటూ ఏది లేదు. నీ సేవలో, నీ పరిచర్యలో, నీ యొక్క పనిలో, నీ యొక్క ఉద్యోగ బాధ్యతల్లో, నీ యొక్క కుటుంబ వ్యవస్థలో ఏదైనా అసాధ్యం అని నీకు కనబడతా ఉంటే అవన్నీ దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టడం నేర్చుకుందాం. ఆయన ప్రతిదీ సాధ్యం చేయగలడు. ఆయనకంటూ చేతన కాదు అన్న మాట లేదు. ఎందుకంటే ఆయన ఒక్క మాటతో సమస్తం చేసినవాడు. నన్ను కూడా ఆయన ఇష్టమైన విధానంలో మలుచుకోవాలి అని అనుకుంటా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నిజంగాను దేవాది దేవుడుగా మా ముందు ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి అసాధ్య కార్యములను మా పక్షాన సాధ్యం చేయి దేవుడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, ఇంకా ఏవైతే మేము సాధించలేకపోతున్నామో, మేము ఏ వీటి కొరకైతే చింతిస్తున్నామో అవన్నిటిని దేవా నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం. ఆ సమస్యలన్నింటినీ మా పక్షాన జరిగిస్తా రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.